హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వాటర్ ఫిల్టర్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. జనరల్గా ఏ బ్రాండ్ అయితే పర్చేజ్ చేస్తామో ఆ బ్రాండ్ నుండి ఒక టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు. మనం దీన్ని ఇన్స్టాలేషన్ చేయాలంటే ఎలా అనేది ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. నేను ఇన్స్టాలేషన్ చేయబోయే ఈ వాటర్ ఫిల్టర్ బ్రాండ్ వచ్చి రూబీ. ఇది మనకి బడ్జెట్లో లభిస్తుంది, చాలా క్వాలిటీగా కూడా ఉంటుంది. మిగతా బ్రాండెడ్ కంపెనీలతో పోలిస్తే దీని ధర అనేది చాలా తక్కువ. ఇది అమెజాన్లో లభిస్తుంది. ఈ ఫిల్టర్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు కొనాలనుకుంటే కొనండి. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. బాక్స్ చుట్టూ ప్లాస్టిక్ కవర్తో ప్యాకింగ్ అయితే చేశారు. కవర్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ చూసినట్లయితే ఇలా ఉంది. ఈ బాక్స్ పై భాగంలో చూస్తే ఇక్కడ బ్రాండింగ్ అయితే ఉంది, రూబీ అని, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అని ఇక్కడ ప్రింట్ చేయబడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు కాల్ సెంటర్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చారు. టెక్నీషియన్ కోసం ఈ నెంబర్ అనుకుంటాను. ఇక్కడ కేషన్ అయితే రాశారు. చెక్ సీల్, ఇఫ్ సీల్ ఈజ్ బ్రోకెన్ ప్లీజ్ రిటర్న్ ది ప్రోడక్ట్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇకపై బాక్స్ ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ బ్రాండింగ్ అయితే ఉంది, రూబీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అని ఇక్కడ ప్రింట్ చేయబడి ఉంది. కింద చూసినట్లయితే ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ టీడీఎస్ కంట్రోల్, అలాగే 12 లీటర్ స్టోరేజ్, హై క్వాలిటీ ఫిల్టరేషన్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అనేది ఇక్కడ ప్రింట్ చేశారు. ఈ కింద చూసినట్లయితే ఫ్రెష్ అండ్ ప్యూర్ అని కింద మెన్షన్ చేశారు. ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి 15,000 రూపాయలు అనేది ఇక్కడ ప్రింట్ చేశారు. బాక్స్ మీద అయితే టోటల్ గా ఈ విధంగా అయితే ప్రింట్ చేశారు. ఇప్పుడు బాక్స్ అయితే అన్బాక్స్ చేసి లోపల కంటెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ పైన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది పక్కన పెడదాం. లోపల మొత్తం థర్మాకోల్ షీట్ తో ప్యాకింగ్ అయితే ఉంది. ఇది బయటికి తీద్దాం. థర్మాకోల్ షీట్స్ అయితే తీసేద్దాం. ఇప్పుడు ఫిల్టర్ చూస్తే ఈ విధంగా ఉంది. టోటల్ గా ఇది ట్రాన్స్పరెంట్. ఇది ఇక్కడ పై భాగంలో చూసినట్లయితే వాటర్ ప్యూరిఫైర్, 12 లీటర్ స్టోరేజ్ కెపాసిటీ, ప్యూరిఫికేషన్ బై ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ టీడీఎస్ కంట్రోల్ ప్లస్ యూఎఫ్, ఇవి ఇందులో ఉన్న ఫిల్టర్స్. అలాగే ఇక్కడ కూడా ఆర్ఓ, యూఎఫ్, టీడీఎస్ కంట్రోల్, యూవీ అని ఇక్కడ స్టిక్కర్ అయితే అంటించారు. అలాగే టెక్నాలజీ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ మేకింగ్ యువర్ లైఫ్ ఫ్రెష్ అని ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే అంటించారు. లోపల ఫిల్టర్లన్నీ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ కిందన ట్యాంక్ అయితే ఉంది. ఈ ట్యాంక్ పై ఇక్కడ రూబీ అని వీళ్ళు బ్రాండింగ్ స్టిక్కర్ అయితే అంటించారు. ఇక్కడ వాటర్ స్టోరేజ్ అనేది లోపల ఎంత ఉందనేది ఇక్కడ మనకు కనిపించే విధంగా ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడైతే ట్యాప్ అయితే ఇన్స్టలేషన్ చేయాలి. ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ పవర్ కార్డ్ హోల్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ రా వాటర్ ఇన్, అలాగే రిజెక్ట్ వాటర్ అవుట్ అనేది ఇక్కడ 2 సాకెట్లు అయితే ఉన్నాయి. వీటికి మనం పైప్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కాల్ సెంటర్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ వాల్ మౌంటింగ్ అయితే 2 హోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇటువైపు చూసినట్లయితే ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు పైన ట్రాన్స్పరెంట్ కవర్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే స్క్రూలు అయితే ఇచ్చారు. ఈ స్క్రూ అనేది ఓపెన్ చేద్దాం. అలాగే ఇటువైపు అయితే ఒక స్క్రూ ఉంది, ఆ స్క్రూ కూడా ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఉంది స్క్రూ. స్క్రూలు అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు పై కవర్ అయితే తీద్దాం. ఇక్కడ ప్యాకింగ్ అయితే ఒక షీట్ అయితే ఇచ్చారు, ఇది తీసేద్దాం. ఇక్కడ ఫిల్టర్ చూసినట్టయితే ఇది మినరల్ క్యాట్రిజ్, ఇది యూవీ ఫిల్టర్, ఇది ఆర్ఓ మెంబ్రెన్స్, ఇది యూఎఫ్ ఫిల్టర్, ఇది మోటార్. ఇది ఇప్పుడు ఈ పై సెట్ అయితే ఓపెన్ చేయాలి. ఈ పై సెట్ ఓపెన్ చేయాలంటే సైడ్ స్క్రూ ఉంది, స్క్రూ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇటువైపు ఒక స్క్రూ ఉంది, ఈ స్క్రూ కూడా ఓపెన్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే టీడీఎస్ అడ్జస్ట్మెంట్ వాల్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీని ద్వారా మనం టీడీఎస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పై సెట్ అయితే ఓపెన్ చేద్దాం. స్క్రూలన్నీ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు లోపల యాక్సెసరీస్ ఉన్నాయి. ఇది 12 లీటర్ల ట్యాంక్. ఇది పక్కన పెడదాం. ఈ బాక్స్లో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయో చూద్దాం. దీనికైతే ఇక్కడ సీల్ అయితే ఉంది, సీల్ అయితే బ్రేక్ చేద్దాం.
దీంట్లో పైప్స్ అలాగే వాల్ అయితే ఉంది. ఇది ఫిల్టర్, ఇది ఫిల్టర్ కేస్. ఈ రెంచి అయితే ఒకటి ఇచ్చారు, అలాగే ట్యాప్ ఒకటి. ఇది గోడకు హ్యాంగ్ చేయడానికి డయాగ్రామ్ అయితే ఇచ్చారు. టప్లన్ టేప్ అయితే ఒకటి ఇచ్చారు. ఇవి 2 ఎల్బోస్. ఈ కవర్లో ఒక వాల్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎల్బోస్ కొన్ని ఉన్నాయి, అలాగే గ్రిప్స్ అండ్ స్క్రూస్ ఇందులో ఉన్నాయి, అలాగే పైప్స్ ఉన్నాయి. టోటల్గా ఇందులో వచ్చిన కంటెంట్స్ మొత్తం ఇవి. ఇప్పుడు ట్యాప్ని అయితే ఈ ట్యాంక్కి బిగించేద్దాం. దీంట్లో 2 వాచర్లు అయితే ఇచ్చారు, లోపల సైడ్ ఒకటి, బయట సైడ్ ఒకటి. అయితే ఈ వాచర్ పెట్టాలి. ముందుగా వాచర్ పెడదాం. ట్యాప్ అయితే బిగించడం జరిగింది. ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ ఫిల్టర్ అనేది ఇందులో పెట్టాలి. ఇది దాంట్లో పెడదాం. ఇందులో ఓరింగ్ అయితే ఉంది. ఈ ఓరింగ్ అనేది పెట్టి మనం ఇది టైట్ చేసుకోవాలి. అలాగే దీంట్లో ఇప్పుడు ఫిల్టర్ అయితే మనం ఇన్సర్ట్ చేయాలి. ఈ ఫిల్టర్ అనేది కవర్లో ఇచ్చారు. ఇది ఓపెన్ చేసి ఫిల్టర్ అనేది ఇందులో పెడదాం. ఫిల్టర్ అయితే ఈ విధంగా ఉంది. ఇది కరెక్ట్ సెంటర్లో అయితే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్ అయితే బిగించేయాలి. పై క్యాప్ అయితే ఎక్కించేద్దాం. ఓకే, ఇది అయితే రెడీ అయిపోయింది. ఈ ఫిల్టర్ కనెక్షన్లో అయితే ఈ ఫిల్టర్ పై ఇక్కడ ఇన్ అని అవుట్ అని ఉంది. ఇన్ పైప్ అయితే ఇందులో పెట్టాలి, అవుట్ పైప్ అయితే దీంట్లో పెట్టాలి. అంటే దీని నుంచి ఫిల్టర్కి అయితే వెళ్తుంది. ట్యాప్ నుంచి కనెక్షన్ అయితే దీనికి ఇవ్వాలి. ఇది 2 వే వాల్. ఇది మనం ఎక్కడైతే ఈ వాటర్ ఫిల్టర్ ఇన్స్టాలేషన్ చేస్తామో ఆ ట్యాప్కి అయితే ఇది మనం బిగించాల్సి ఉంటుంది. దీని ద్వారా అయితే ఫిల్టర్కి అయితే వాటర్ అనేది ఇవ్వాలి. ఇది ఫ్లోట్. ఇది ట్యాంక్లో వాటర్ ఫుల్ అయిన వెంటనే ఈ ఫ్లోట్ స్విచ్ అయితే పైకి లేస్తుంది. దీని ద్వారా ఇక్కడ ఉన్న ఈ స్విచ్ అనేది ప్రెస్ అవ్వడం వల్ల ఈ మోటార్ అనేది ఆగిపోతుంది. దీనికైతే ఇది ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన హోల్లో అయితే మనం ఈ ఫ్లోట్ స్విచ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఫ్లోట్ స్విచ్ అయితే బిగించడం జరిగింది. ఇప్పుడు ఈ ట్యాంక్ పై ఇది పెట్టేద్దాం. కరెక్ట్గా సిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రూలు అయితే బిగించేయాలి. కొన్ని ఫిల్టర్లో అయితే ఇక్కడున్న మెంబ్రెన్స్ అనేది విడిగా అయితే ఇస్తారో దీంట్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. దీనికైతే లోపల అయితే ఇన్సర్ట్ చేసి ఉంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మెంబ్రెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది RO మెంబ్రెన్స్ మెయిన్ ఫిల్టర్. ఇందులో ఉన్న ఫిల్టర్లన్నీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. 6 మంత్ నుండి అలాగా అబౌవ్ 2 years వరకు ఒక్కొక్క ఫిల్టర్ అయితే చేంజింగ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు వచ్చే రా వాటర్ బట్టి ఈ ఫిల్టర్లో డ్యూరేషన్ అనేది ఉంటుంది. వాటర్ అనేది మరీ హెవీగా డస్ట్ కానీ వచ్చినట్లయితే ఫిల్టర్లు అనేది వేగంగా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదంటే డ్యూరేషన్ అనేది కొంత టైం అనేది ఉంటుంది. ఇప్పుడైతే ఇది బిగించేద్దాం. ఇప్పుడు వాల్కి అయితే డ్రిల్ వేసి ఇది వాల్కి హ్యాంగ్ చేసేద్దాం.